ఈ జబర్దస్త్ నుంచి ఎంతోమంది హీరోస్గా వచ్చారు. అవునండి. బట్ ఎవరు కూడా సక్సెస్ఫుల్గా హీరోగా అయితే మేము ఇంతవరకు చూడలేదు. దీనిపైన ఏమంటారు మీరు? మనకి మన అన్ని కథలోకి కరెక్ట్ కాదండి. మనకి చాలామంది హీరోస్ ఉన్నారు, దానికంటూ ఒక ఉన్నారు హీరోలు మనకి. కానీ కొన్ని కథలు మనం చేయడానికి ఉంటాయి. ఆ కథలు మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని రైట్ వేలో సెలెక్ట్ చేసుకుంటే ఒక మంచి సినిమా చేయగలుగుతాం. ఒక 4 ఫైట్లు 6 పాటలు మన మీద జనాలు చూడరు. కానీ మనకేంటో తెలియకుండా ఏమనిపిస్తుంది అంటే ఆ టైంకి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన పక్కన ఎవరో గాడ్ ఫాదర్స్ ఉండరు చెప్పడానికి. ఏదంటే మనం ఏ డిసిషన్ తీసుకున్న మనదే ఇంకా. కాబట్టి కొన్నిసార్లు అలా చేసేస్తాం. ఇప్పుడు నేను ఒక 4-5 సినిమాలు చేశానండి. ఆ 4-5 సినిమాలు ఏది కరెక్ట్ కాదు నాకు. ఏదో వచ్చేసింది కదా అని చేస్తాను. అదే హీరో అంటే ఫస్ట్ పేరు పడిపోద్ది అని చెప్పేసి చేస్తాం. మనకి ఇప్పుడు లైక్ మీరు బుజ్జి ఇలారా సినిమా చూసారు. ఇలాంటిది మనం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న సినిమాలు మనం ఇది కూడా ఛాలెంజే. బట్ ఆ ఛాలెంజ్ని ఎక్కడో చోట మనం అధిగమిస్తాం కదా, అలాంటివి చేయాలి. ఓన్లీ కథే ఉన్న సినిమాలకి మనం పనికి వస్తామండి. అది చాలామంది మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉంటారు. నేనైతే నేర్చుకున్నాను. మీరు ఆల్రెడీ బయటకు వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. అవును. వచ్చాక చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. అవును. వీటిలో మీకు ఏమైనా ఒక పర్టికులర్ దాని గురించి ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పండి మాకు. ఎందుకంటే కిరా కార్పి గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే. ఆ తర్వాత కామెడీ స్టార్స్లో కూడా కంటిన్యూ అయ్యారు. తను కూడా ఒక టీమ్ లీడర్గా కంటిన్యూ అయ్యాడు. ఎందుకని బయటకు వచ్చి కాంట్రవర్సీ చేయాల్సి వచ్చింది కిరా కార్పి? అంటే నేను దాన్ని కాంట్రవర్సీ అన్నండి. అతను మాట్లాడేటప్పుడు ఒపీనియన్ అంటే అది జనాలు బయటికి వెళ్ళినాక కాంట్రవర్సీగా అవుతుంది అంతే తప్ప. ఇప్పుడు అతను ఒపీనియన్ అతను చెప్పాడండి. అప్పుడు ఫుడ్ బాగాలేదని మల్లెమాలలో ఫుడ్ పెట్టరని లేకపోతే ఏదో తను చెప్పాడు. తను నా దగ్గర కంటెస్టెంట్గా ఉన్నప్పుడు తను కంటెస్టెంట్గా రైటర్గా వచ్చాడు. తర్వాత తను నాతో కంటెస్టెంట్గా చేశాడు. అప్పుడు నేనేం బాధలు ఫేస్ చేయలేదు. బహుశా నేను టీం లీడర్ కాబట్టి అంటే నేను ఎప్పుడు కూడా ఏ లొకేషన్లో ఉన్నా బయట నుంచి ఫుడ్ రావడం లేకపోతే ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చుకొని తినేయడం ఎక్కువ చాలా తక్కువ తినేవాడిని. ఇప్పటికీ కూడా మీరు ఎవరిని అడిగినా చెప్తాను, నేను ఉంటే మా ఇంటి నుంచి ఎక్కువ ఫుడ్ రావడానికి ప్రిపేర్ అవుతాను. లేకపోతే నేనే లొకేషన్లో వండుతుంటాను. అప్పుడు నాకు బాగా ఇష్టం కుకింగ్ అంటే. లేదా ఏదైనా ఆర్డర్ ఇస్తూ ఉంటాను. నేను లేని సంఘటనప్పుడు అతనికి ఏం జరిగిందో నాకు తెలియదు. అది అతని బాధ అయి ఉండొచ్చు, అతని వెర్షన్ అది. నేను ఏమన్నంటే ఆ వెర్షన్లో అతను అలా చెప్పాడు. ఎందుకు కాంట్రవర్సీ చేసేవారు అని నేను కాల్ చేసి మాట్లాడలేదు. మేము రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం. నేను ఇప్పటివరకు అడగలేదు. అడిగితే తను ఏమనగలడు, అన్న నాకు జరిగిందన్న బాధ నీకు జరిగితే తెలుస్తుంది అన్నాడు అనుకోండి. అప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. అందుకని నాకే సంఘటన జరగలేదు. నేను చాలాసార్లు చెప్పాను, మల్లెమాలతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను 13 ఎపిసోడ్లే చేశాను. 13 ఎపిసోడ్లో అది 4 రోజులు షూట్ చేస్తే అయిపోద్ది అంతే కదా. ఆ 4 రోజుల్లో నాకు ఫుడ్ బాగాలేదు, ఫుడ్ బాగా పెట్టలేదని నేను ఎలా చెప్పగలను? బట్ అలానే ఎవరైతే ఇప్పుడు వాళ్ళకు జరిగిన బాధలు చెప్తున్నారో దాన్ని నేను ఏకీభవించను. అలా అని చెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్పను. అది వాళ్ళ వెర్షన్, వాళ్ళు అనుభవించిన వెర్షన్. ఇప్పుడు అదిరింది కామెడీ స్టార్స్కి సంబంధించి పర్ డే ఎంత తీసుకున్నారండి? ఎపిసోడ్ అక్కడే 1 lakh తీసుకున్నప్పుడు ఇంకా దాని మీద ఒక 50,000 ఎక్కువ ఉంటుంది. రెండింటికి సేమ్ అలానే తీసుకున్నారు అంటే 175 వరకు కూడా వెళ్ళినవి ఉంటాయి. దాని తర్వాత ఒక సీజన్ అయినప్పుడు వాళ్ళే కొంచెం తగ్గించుకోండి, టీఆర్పీ తగ్గుతుంది అన్నప్పుడు తగ్గించుకోవాల్సి వస్తుంది. అట్లా జరుగుతుంటుంది. దాని తర్వాత వేణు నేను కలిసి ఒక టీమ్గా చేసాం, చిన్నోడు పెద్దోడు అని టీము. అప్పుడు వాళ్ళకి ఎలా అవుతుందంటే 175 150 అట్లా ఇవ్వలేం కదా, ఇద్దరికి కలిపి 2 lakhs ఇస్తాం అన్నప్పుడు రైటర్కి సగం సగం ఇచ్చుకోవడాలు, కంటెస్టెంట్కి సగం సగం అంతే అవుతుంది. మళ్ళీ మాకు సోలోగా ఇస్తే ఒక రైటర్కి 10,000 ఇవ్వాలనుకోండి. వేణు నేను ఉన్నప్పుడు ఏమైపోతుంది, నేను ఒక 5,000 ఇస్తాను, తను ఒక 5,000 ఇస్తాడు, అంతే వస్తుంది కదా అని వాళ్ళు అన్నారు. అట్లా 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 అదిరింది షోకి వెళ్ళటానికి రీజన్ నాగబాబు గారేనా? కాదండి, మీకు కాల్ చేయలేదా నాగబాబు గారు? చేశారు. రీజన్ ఆయన కాదు. ఓకే. మేము ఎక్కడో నేను వేణు మాది కమెడియన్స్ అందరిది ఒక గ్రూప్ ఉందండి, ఫ్లయింగ్ కలర్స్ అని. దాని పార్టీలో గోవాలో ఉన్నాం. గోవాలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మానేశారని న్యూస్లు తెలుస్తున్నాయి. కానీ ఎవరు నితిన్ భరత్ డైరెక్టర్గా మానేశారని తెలుస్తున్నాయి. కానీ మనం అప్పటికే మానేసి ఆల్మోస్ట్ 5 years అయింది. ఇంక ఏది కామెడీ షోలు మీకు చెప్పినట్టు మా ట్యాగిస్ కానీ లేకపోతే దేశముద్దులు అవి చేసేసాం. కానీ నితిన్ భరత్ ఫోన్ చేశాడు, నాకే చేశాడు. అన్న మేము ఇలా వచ్చేసాం. తెలిసిందిరా భరత్, తెలిసింది. మేము జీకి ఒక షో చేద్దాం అనుకుంటున్నాము, మీరు చేస్తారా?
మేము ఖాళీగానే ఉన్నాం, డేట్స్ అన్నీ షూటింగ్ డేట్లు కాకుండా ఉంటే చేసేస్తాం. నాగబాబు గారు ఒకసారి అన్నారు. ఓకే అనగానే నాగబాబు గారు నెక్స్ట్ డే ఫోన్ చేసి బాగా చేయాలి ధనరాజ్, మీరు ఫస్ట్ ఎలాగైతే వచ్చి చేశారో అదే కసితో చేయాలి. ఈ కుర్రోళ్ళు నితిన్ భరతుల కోసం నేను కూడా వచ్చేసాను, చంద్ర కూడా వచ్చేసాడు, ఆర్పి కూడా వచ్చేసాడు. ఆర్పి ఒక టీము, చంద్ర ఒక టీము, మీ ఒక టీము, వేణు ఒక టీము, ఇంకా ఎవరున్నారు అప్పుడు సద్దాము అండ్ హరి వాళ్ళు పటాసు అవన్నీ చేశారు, వాళ్ళొక టీము. బాగా చెయ్యాలని మాత్రమే కాల్ చేశారు, అంతే తప్ప భరత్ నితిన్లో ముందు ఫోన్ చేశారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాము, అక్కడ ఉంటే మన లైఫ్ సాఫీగా వెళ్ళిపోయేది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను అన్నాను కదండి, ధనలక్ష్మి తర్వాత నెలకి ఇక్కడ 4 లక్షలు వస్తాయి అని. ఆ క్యాలిక్యులేషన్ తక్కువని మేము వేరే షో చేయకుండా ఉండుంటే ఆ రోజు ఇదే ఉంటే ఈ పార్టీ వరకు మేమే ఉండేవాళ్ళం కదా. జబర్దస్త్ వదులుకోవాల్సిన అవసరం ఇంకెందుకు వస్తుంది? నెలకి 4 రోజులు మేము ఏదైతే టైం సెట్ అవ్వక వదిలేసామో అప్పుడు అంత బిజీగా ఉన్నాం. ఇప్పుడు నెలకి అప్పట్లో 30 రోజులు షూట్ చేసేవాళ్ళం, ఇప్పుడు మహా అంటే 15 రోజులు 16 రోజులు చేస్తాం. ఇప్పుడు టైం ఉంది కదా, రైటర్స్ని ఏమైనా పెట్టుకొని అలా కంటిన్యూ అయిపోతూ వచ్చేసేవాళ్ళం. సుధీర్ గారు కానివ్వండి, వీళ్ళని స్టార్ మా వాళ్ళు తీసుకొని వచ్చారు, ఆ తర్వాత మాకు వేరే ప్రోగ్రామ్ ఎక్కడ కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు సుధీర్ పర్సనల్ డిసిషన్ అది కొంచెం చేంజ్ ఓవర్ ఇద్దామని, ఒక హోస్టింగ్ చేద్దామని. అతను శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాడు, ఇది చేశాడు. సడన్గా మాకే తెలీదు కామెడీ స్టార్ సీజన్ 4th or 5th దానికి హోస్ట్ చేస్తున్నాడని. ఈ బయట వచ్చిన న్యూస్లు కూడా మేము ఎక్కువ నమ్మం. బేసిక్గా వాడిని అడిగితే వాడు ఏమన్నాడంటే అని ఒక 3-4 నెలలు చేంజ్ చూద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత మొన్న కూడా మల్లెమాలకి వెళ్ళి ఒక షో చేశారు కదా తను. అంటే ఏమైపోద్దంటే తక్కువని ఒక్క వారం కనిపించలేదనుకోండి మనం తీసేశారంటారు, లేదా మానేసామంటారు. 2వ వారం కనిపించామనుకోండి మళ్ళీ పని లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు కాబట్టి ఇచ్చారంటారు. ఇది మెయిన్ ఎవరికి ఏం తెలియదు ఏం జరుగుతుందని. మీకు అనసూయ గారికి ఏమైనా స్పెషల్ ఒక బాండింగ్ లాగా ఏదైనా ఉందా? అంటే మీకు కొన్ని మూవీస్లో కూడా వచ్చి చేయటం తను నేను కథనం అని ఒక సినిమా చేశాను, ఇప్పుడు విమానం అని ఒక సినిమా చేస్తున్నాం. అంటే కాంబినేషను, కాకపోతే నా పేరుగా అట్లా కాదు. కథనంలో కూడా అను ధను అని చెప్పి ఒక 2 ఫ్రెండ్స్ క్యారెక్టర్ లాగే చేశాము. మేము జబర్దస్త్లో స్టార్టింగ్ ఎపిసోడ్కి అమ్మాయి ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేయడం యాంకర్గా. అంతకుముందు న్యూస్ రీడర్గా చేస్తుండొచ్చు, ఇది చేయొచ్చు. కానీ నా జబర్దస్త్లో ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేసిందే నా మీద, స్టార్ట్ కెమెరా అని చెప్పిందే నా ఫేస్ మీద. దానికి యాంకరు అను. ఓకే, అంటే ఇంకా ఆ బాండింగ్ ఉంటుంది కదండి. ఇంకా సెటైరికల్ కామెడీ వేయడాలు, లేకపోతే ఇట్లా చేసుకుంటూ 75 ఎపిసోడ్లు చేసుకుంటూ రావడాలు. దాని తర్వాత ఒక మంచి కథ ఉంటే తనకి చెప్పడం, నువ్వైతే బాగుంటావు అంటే నీ డిసిషన్ బాగుంటుంది అన్న అని చెప్పి చేయడాలు ఇంత ఉందండి. తను కూడా ఇప్పుడు వన్స్ పుష్ప తర్వాత రంగమ్మత్త ఇవన్నీ చేసేసిన తర్వాత తనకంటూ ఆలోచించుకునే శక్తి ఉంది. బట్ కాకపోతే ఏ కథ అయినా నేను చెప్పినప్పుడు నమ్ముద్ది ఫస్ట్, దన నువ్వు మంచి కథలే చెప్తావని. తను చేస్తుందా లేదా అనేది తన ఇష్టం. ముందైతే చాలామంది నాకు ఫోన్ చేసి అనసూయ మీ ఫ్రెండ్ కదండి చెప్పండి అంటే, ముందు నాకు చెప్పండి, నువ్వు విన్నావా అని అడుగుతాను.